నమస్కారం గురుగారు. నమస్కారం. ఈరోజు లా ఆఫ్ అట్రాక్షన్ కోర్సెస్ పైన యూట్యూబ్ లో చాలా కోర్సెస్ వస్తున్నాయి. ఆ యూట్యూబ్ కోర్సెస్ కి మీరు చెప్పే లా ఆఫ్ అట్రాక్షన్ కోర్సెస్ కి తేడా ఏంటి? అవును, లా ఆఫ్ అట్రాక్షన్ మీద చాలా మెథడ్స్ ఈరోజు ప్రచారంలో ఉన్నాయి. ప్రజలు కూడా వాటిని ప్రాక్టికల్ గా ఆచరిస్తూ ఉండడాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అయితే నువ్వు గమనించినట్లయితే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ మెథడ్స్ అన్ని కూడా పాశ్చాత్య సిద్ధాంతాల ప్రాతిపదిక మీద మన దేశానికి వస్తుంది. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ హోపోనోపోనో కావచ్చు, 369 మెథడ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మన దేశీయ, మన ప్రాచీన ఋషులకు సంబంధించిన వారు ప్రతిపాదించినటువంటి శాస్త్రానుసారం ఇవి కాదు, ఇవి లేవు. ఇవన్నీ కూడా వేరే దేశస్తులు, వేరే దేశాలకు సంబంధించినటువంటి సైంటిస్ట్స్ ప్రతిపాదించినటువంటి అంశాలతో కూడుకున్నది. అయితే మనం రూపొందించినటువంటి కార్యక్రమం లా ఆఫ్ అట్రాక్షన్ FRS అనేది మన ప్రాచీన సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా మన శాస్త్రాల యొక్క సారాన్ని అనుసరిస్తూ, మన ఉపనిషత్ సారాలను అనుసరిస్తూ, మనకి పురాణ ఇతిహాసాల గాథలు నీకు తెలుసు. సో వాటిని మనం ప్రాతిపదికగా తీసుకుని లా ఆఫ్ అట్రాక్షన్ ప్రోగ్రామ్ రూపొందించడం జరిగింది. ఎందుకు అనే ప్రశ్నను వేసినట్లయితే, వేరే దేశస్తులు అందించేటటువంటి ఆ మెథడ్స్ ప్రాక్టికల్ గా వెళ్తున్నప్పుడు ఎన్నో సందేహాలు, అనుమానాలు కలగచ్చు. కానీ మన దేశస్తులు, మన పూర్వీకులు ఆచరించినటువంటి విధానాలతో మన లా ఆఫ్ అట్రాక్షన్ మెథడ్ కనుక మనం ప్రాక్టీస్ చేసినట్లయితే ఎక్కడ డౌట్స్ రావు. ఎందుకంటే ఇవి మన రక్తంలో, మన జీన్స్ లో ఉంటాయి కాబట్టి మీకు స్పష్టత అనేది ఆటోమేటిక్ గా, క్లారిటీ అనేది సాధకులకు కలుగుతుందన్న ఉద్దేశంతో మన ప్రాచీనమైనటువంటి అంశాలను ఆధారంగా చేసుకుని ఈ లా ఆఫ్ అట్రాక్షన్ మెథడ్ ని మనం రూపొందించడం జరిగింది. చాలా బాగా చెప్పారు గురుగారు. అయితే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ లో ఒకవేళ నేను జాయిన్ అవుతాను, లేదంటే ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే వాళ్ళకి ఎటువంటి గైడెన్స్ మీరు ప్రొవైడ్ చేస్తారు? ఈ లా ఆఫ్ అట్రాక్షన్ లో నేను ఎవరైతే కొత్తగా జాయిన్ అవ్వదలుచుకుంటున్నారో వాళ్ళకి ఒకేసారి నువ్వు గమనించినట్లయితే వేరే వాళ్ళు ఏం చేస్తారంటే ఒక గ్రూప్ సెషన్ పెడతారు. అవును, ఒక గ్రూప్ సెషన్ పెట్టేసి అందరూ కలిసి వాళ్ళందరికీ ఆ మెథడ్స్ అప్పచెప్తారు. అవును, అందరికీ ఒకటేసారి చెప్పేస్తారు. అవును. అయితే నేను అనుకునేది ఏంటంటే, నువ్వు ఒక మెడిటేషన్ కూడా అందరికీ ఒకే విధమైన మెడిటేషన్ సెట్ కాదు, ఎందుకంటే మనస్తత్వాలు వేరు కాబట్టి. అవును, అలాగే లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఎనర్జీ బేస్ మీద రూపొందించేటటువంటి కార్యక్రమం కాబట్టి మనం ఏం చేస్తామంటే పర్సన్ టు పర్సన్ గైడెన్స్ అందించడం జరుగుతుంది. ఓకే. ఆ పర్సన్ మన ఎదురే ఉంటారు. వాళ్ళు ఎక్కడ స్టక్ అయ్యారో, ఎక్కడ వాళ్ళు వెలితిని అనుభవిస్తున్నారో వాళ్ళు క్లియర్ గా మనకు చెప్తారు. అప్పుడు మనకి వాళ్ళ వ్యవస్థ అర్థం అవుతుంది. వాళ్ళకి మనం పర్సన్ టు పర్సన్ గైడెన్స్ ఇవ్వడం వల్ల 100% ఫలితాన్ని మనం రాబట్టగలుగుతాం, వాళ్ళు ఆనందించగలుగుతారు. ఈ విధంగా గైడెన్స్ 3 months అందించడం అనేది మనం చేస్తాం. 3 months లో మంచి ఫలితాలను వాళ్ళకి అందించే ప్రయత్నం మన ప్రోగ్రామ్స్ లో, మనం అందించే కార్యక్రమంలో జరుగుతుంది. ఓకే. అయితే ఈ మంత్స్ లా ఆఫ్ అట్రాక్షన్ కోర్స్ లో మీరు ఎటువంటి ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు? ట్రైనింగ్ ఏ పద్ధతిలో ఉంటుందంటే ఎనర్జీ బేస్డ్. మీకు తెలుసు, మనం క్రియాయోగాకు సంబంధించినటువంటి శిక్షణని దగ్గరగా ఒక 7 సంవత్సరాలుగా కొన్ని వేల మందికి అందించి గొప్ప రిజల్ట్స్ మనం అందుకున్నాం. క్రియాయోగంలో ఉండేటటువంటి ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో వారి ఎనర్జీస్ ని అవగాహన తీసుకొని వారి ఎనర్జీ బేస్ మీద ముందు ఫస్ట్ వాళ్ళని ఎనర్జైజ్ చేయడం చేస్తాం. వాళ్ళు ఏ ఎనర్జీ స్థాయిలో, మూలాధార ఆది నుండి సహస్రారాంతం వరకు ఉండేటటువంటి శక్తి వ్యవస్థల్లో ఎక్కడ వాళ్ళు బలహీనంగా ఉన్నారు అన్నది ముందుగా వాళ్ళకి అవగాహన కలిగించి, ఆ ఎనర్జీలో వాళ్ళని ఎనర్జైజ్ చేసి, శక్తివంతం చేసి, ఆ తర్వాత ఒక ప్రాపర్ లా ఆఫ్ అట్రాక్షన్ ని వాళ్ళు చెక్ చేయించడం అనేటటువంటి ప్రాసెస్ ని నేను అందించడం జరుగుతుంది. ఓకే. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఎలా ప్రొవైడ్ చేస్తారు మీరు? అంటే ఎలా అందిస్తారు సాధకులు? అవును, ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ని మనం ఎలా అందిస్తాము అంటే, సాధారణంగా వాళ్ళు సంకల్పం ఏదైతే ఉందో వాళ్ళు టార్గెట్ ఫిక్స్ చేసుకుంటారు. ఆ సంకల్పాన్ని బట్టి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే. ఎందుకంటే ఇటు పర్సన్ టు పర్సన్ వెళ్తున్నాం కాబట్టి అవును, వాళ్ళ టార్గెట్ అడుగుతాం. వాళ్ళు ఏమి కావాలనుకుంటున్నారు, ఏ లక్ష్యాన్ని వాళ్ళు కలిగి ఉన్నారు, ఏ టార్గెట్ ని వాళ్ళు అచీవ్ చేయాలనుకుంటున్నారు అనేది క్లారిటీగా తీసుకొని ఆ విధంగా మనం గైడెన్స్ ఇచ్చి వాళ్ళు వాళ్ళ లక్ష్య సిద్ధి కావచ్చు, కార్యసిద్ధి కావచ్చు, సంకల్ప సిద్ధి కావచ్చు,
వాళ్ళు పొందేలాగా ఈ క్రియా యోగాతో కూడినటువంటి లా ఆఫ్ అట్రాక్షన్ మెథడ్స్ ని వాళ్ళకి అందించి వాళ్ళు శిక్షణ అందుకునేలాగా మనం ప్రయత్నిస్తాం. ఓకే. మీరు అనేది ఏంటంటే సాధకుల్ని బట్టి మన సాధన ఉంటుంది. అంటే సాధకుడి యొక్క సంకల్పాన్ని బట్టి, సాధకుడి యొక్క టార్గెట్ ని బట్టి. ఓకే. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ యొక్క మెథడ్స్ ఏంటి? ఏ విధానాలు ఉంటాయి? పూర్తి స్థాయిలో మన మెథడ్స్ అన్ని కూడా ఆచరణాత్మకమైనటువంటి అంశాలతో కూడుకొని ఉంటాయి. అంతేగాని అంటే ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ కు సంబంధించిన వీడియోస్ వేరే వేరే యూట్యూబ్ ఛానల్లో చూస్తే ఒక హేతు పద్ధతి ఉండదు. అవును. ఏది పడుతుంది, ఇది తాగండి, అది చేయండి, ఇలా చేసి 4 సార్లు ఇట్లాంటి వ్యవస్థ ఉండదు. ప్రతి దానికి ఒక లాజికల్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఓకే. ఎందుకు చేస్తున్నాం, దేనికి చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం, ఇలా చేయడం వల్ల ఏ విధంగా ఆకర్షణను పొందుతాం, ఇట్లాంటి అంశాల్లో వాళ్ళకి పూర్తి స్థాయి స్పష్టమైనటువంటి వివరణ అందించి వాళ్ళకి పూర్తి స్థాయిగా వెన్నంటి ఉంటూ వాళ్ళ అప్డేట్స్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ తీసుకుంటాం. ఇంకా మార్పులు జరుగుతున్నాయి, ఆకర్షణ ఎట్లా పొందుతున్నారు, ఇవన్నీ కూడా మనం ఒక పూర్తి స్థాయిలో మన దగ్గర యాప్ ఉంది, చిద్గురు క్రియా యోగా యాప్ అని. వాట్సాప్ 2 అకౌంట్స్ ఉన్నాయి. వీటి ద్వారా మేము ఎప్పటికప్పుడు అప్డేట్స్ తీసుకుంటూ వాళ్ళకి గైడెన్స్ అందిస్తాం. ఓకే. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ కోర్స్ అందరూ చేయొచ్చా, లేకపోతే ప్రత్యేకమైన వయో పరిమితి ఉందా? ఏ వయో పరిమితి లేదు. మొట్టమొదటిసారి మనం లా ఆఫ్ అట్రాక్షన్ లో 10 కార్యక్రమాలను ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఓకే. అందులో ఒకటి లా ఆఫ్ అట్రాక్షన్ కాస్మిక్ అన్బ్లాక్. ఓకే. మనం చాలా అనుకుంటాం ఏవో చేయాలని, కానీ దానికి సంబంధించినట్లుగా సృష్టిలో ఏ విధమైనటువంటి అనుకూలత ఉండదు. ఓకే. దీనికి చాలా కారణాలు ఉంటాయి. అందులో ఒక కారణం ఏంటంటే అది నెరవేర్చగలిగే విధంగా సృష్టిలో ఆ సంకల్పం నెరవేర్చుకునే విధంగా విశ్వశక్తి లేకపోవడం చేత అది జరగదు. ఓకే. సో వాళ్ళ కోసం లా ఆఫ్ అట్రాక్షన్ కాస్మిక్ అన్బ్లాక్ అని, అలాగే లా ఆఫ్ అట్రాక్షన్ వెల్త్ అట్రాక్షన్ అని, లా ఆఫ్ అట్రాక్షన్ సక్సెస్ అని, లా ఆఫ్ అట్రాక్షన్ డివోషన్ అని, లా ఆఫ్ అట్రాక్షన్ ఎడ్యుకేషన్ అని, లా ఆఫ్ అట్రాక్షన్ బిజినెస్ అని, లా ఆఫ్ అట్రాక్షన్ గోల్ అని. ఎవరికైతే గోల్స్ ఉంటాయి సో వాళ్ళ కోసం లా ఆఫ్ అట్రాక్షన్ గోల్ అని, లా ఆఫ్ అట్రాక్షన్ హయ్యర్ పొజిషన్ అని. కొంతమందికి సంకల్పం అయితే మంచి సంకల్పం ఉంటుంది, ఒక బాగా చేయగలిగేటటువంటి సామర్థ్యాలు ఉన్నప్పటికీ ఎనర్జీ సెంటర్స్ లో బలహీనత ఉంటుంది. ఓకే. చాలా ఎనర్జీ సెంటర్స్ బలహీనత ఉండేటటువంటి సాధకుల్ని ఆ ఎనర్జీ సెంటర్ ని కనుక మనం బలంగా చేసి వాళ్ళని లా ఆఫ్ అట్రాక్షన్ మెథడ్ లో ప్రాక్టీస్ చేసినట్లయితే చక్కటి ఫలితాలు వస్తాయి. కాబట్టి అలాంటి వాళ్ళ కోసం లా ఆఫ్ అట్రాక్షన్ హయ్యర్ పొజిషన్ అని చెప్పి, ఓకే. అలాగే లా ఆఫ్ అట్రాక్షన్ హెల్త్ అని, లా ఆఫ్ అట్రాక్షన్ కిడ్స్ అని, ఇట్లా అందరికీ వాళ్ళ వాళ్ళ సంకల్పాన్ని బేస్ చేసుకొని వాళ్ళకి కావాల్సినటువంటి వయోపరిమితి వీటన్నిటిని బేస్ చేసుకొని ఈ ప్రోగ్రామ్స్ మనం రూపొందించడం జరిగింది. ఓకే. ఎప్పుడైతే ఒక వ్యక్తి ఈ లా ఆఫ్ అట్రాక్షన్ లో జాయిన్ అవ్వాలనుకున్నప్పుడు మనకి ఫోన్ చేస్తారు, ఫోన్ మెసేజ్ చేస్తారు. ఓకే. చేసినప్పుడు వాళ్ళ దగ్గర డీటెయిల్స్ తీసుకుంటాం. వాళ్ళ డీటెయిల్స్ ఆధారంగా ఈ ప్రోగ్రామ్ ఏ ప్రోగ్రామ్ అయితే వాళ్ళకి కన్వీనియంట్ ఉంటుంది, ఏ ప్రోగ్రామ్ అయితే వాళ్ళకి మంచి రిజల్ట్స్ ఇస్తుంది, దాన్ని బట్టి వాళ్ళకి ఈ ప్రోగ్రామ్ అందించి గైడ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా చక్కటి సత్ఫలితాలను మనం ఇప్పటి వరకు అందుకున్నాం. ఇక ముందు కూడా ఇంకా మంచిగా ఈ ప్రోగ్రామ్స్ ని జనబాహుళ్యంలోకి తీసుకెళ్లి ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా గొప్ప సమృద్ధిని, గొప్ప ఆరోగ్యాన్ని, చక్కటి అనుకూలతని, ప్రతికూలత లేని జీవితాన్ని అందించే ఉద్దేశంతో మన శిక్షణ కార్యక్రమాలు నడుస్తున్నాయి. చాలా కృతజ్ఞతలు గురుగారు. ధన్యవాదాలు. ఓ సరే.